నమస్కారము. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, చీఫ్ ఈఎన్టీ సర్జన్ని. నేను హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకి, అంటే అది వినికిడి ప్రాబ్లం కావచ్చు, టిన్నిటస్, వట్టెగో ప్రాబ్లం కావచ్చు, నేసల్ ఎలర్జీ ప్రాబ్లం, సైనసైటిస్ ప్రాబ్లం కావచ్చు, స్నోరింగ్ ప్రాబ్లం కావచ్చు, అలానే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, ఆహారం తీసుకోవటంలో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా డెగ్యులేషన్ ప్రాబ్లం కావచ్చు, అలానే వాయిస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎస్పెషలీ ప్యూబరోఫోనియా కేసెస్, వోకల్ కార్డ్ పాలిప్ కేసు, ఇలా చెవి, ముక్కు, గొంతు సమస్యలకి అన్ని రకాల టెస్టులు, ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. చాలామందిలో సైనసైటిస్, ఎలర్జీ అనేది చాలా కామన్ ప్రాబ్లం. దానికి ఇక్కడ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అండర్ నావిగేషన్ కంట్రోల్, మైక్రోడెబ్రైడర్ తోటి ఎలర్జీ ట్రీట్మెంట్, ఇమ్యూనోథెరపీ అన్నీ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం అర్బన్ పాపులేషన్ అయినా, రూరల్ పాపులేషన్ అయినా, సెకండ్ టైర్, డిస్టిక్ హెడ్ క్వార్టర్స్, అన్ని చోట్ల కూడా పొల్యూషన్ ఎక్కువైపోయిందండి. ఇండస్ట్రియలైజేషన్ పెరిగిపోయింది. అర్బనైజేషన్ లైఫ్ స్టైల్ కూడా చాలా వాటికి మారిపోయింది. ఎన్విరాన్మెంట్ పరంగా చూసుకుంటే వెహికల్ పొల్యూషన్ కానీ, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇవాళ ఇండస్ట్రీస్ సిటీ చుట్టుపక్కల, సిటీలోను, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోను, విలేజెస్లోను అన్ని చోట్ల ఉన్నాయన్నమాట. దీనివల్ల ఈ పొల్యూషన్ నుంచి నేసల్ ప్రాబ్లమ్స్ అనేవి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అలానే ఈ పొల్యూషన్ ఒక్కటే చాలదన్నట్టు ఈ పొల్యూషన్తో పాటు ఇప్పుడు చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. రోజుకు ఒక వైరస్ వస్తుంది. ఉన్న వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్, దాని మ్యుటేషన్స్ మారుతున్నాయి. సో మనకి బాడీ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యేటప్పుడు కొత్త వైరస్ వస్తా ఇలా రెగ్యులర్గా చాలామంది కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్తో కూడా బాధపడుతున్నారు. దీనితో పాటు చాలామందికి లైఫ్ స్టైల్ చూసినా కూడా సెడేటివ్ లైఫ్ స్టైల్ వస్తుందన్నమాట. ఇంతకుముందు ఏంటంటే మనం పనుకునేటప్పుడు తప్పితే మిగతా అప్పుడంతా ఏదో ఒక రకంగా మూమెంట్లో ఉండేవాళ్ళం. ఇవాళ చూసినట్లయితే ఎక్కువగా సిట్టింగ్ పొజిషను, నార్మల్ పొజిషన్లో చేస్తున్నారు. అది జాబ్ కూడా ఎక్కువ మంది కూర్చొనే చేస్తున్నారు. మూమెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. దీనివల్ల ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గటం వలన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలామంది అంటుంటారు, మేము పొద్దున్నే అరగంట సేపు వాకింగ్ చేస్తున్నాం. యూజువల్గా మన బాడీకి అరగంట వాకింగ్ అనేది చాలా తక్కువ అండి. మనం రోజంతా మూమెంట్లో ఉండాలి. యూజువల్గా వర్క్ చేసే 2-3 అవర్స్ తప్పితే. కానీ వాళ్ళు ఎవరిని చూసినా కూడా మొబైల్ పట్టుకొని కానీ, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పరంగానే ఎప్పుడూ కూడా మనం సిట్టింగ్ పొజిషన్లో నాన్ ఫిజికల్ యాక్టివిటీగా ఉంటుందన్నమాట. దీనివల్ల మన రెస్పిరేటరీ సెక్రీషన్స్ వామప్గా అక్కడికక్కడే ఎక్యుములేట్ అవుతాయి. అలానే మన బాడీ వామప్గా అన్నట్లయితే ఈ ముక్కు, గొంతులో ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రిఫరేట్ అయిపోయి అవి మనకి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేస్తాయి. సో ఎన్విరాన్మెంట్ పరంగా, వైరల్ ఇన్ఫెక్షన్స్ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా ఏ రకంగా చూసినా కూడా మనకి ఈ ముక్కు ప్రాబ్లమ్స్, సైనసైటిస్ ప్రాబ్లము, ఎలర్జీ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువైపోయిందన్నమాట. బేసిక్గా ఎవరికైనా కూడా ముక్కులో తుమ్ములు వస్తున్నాయి, ముక్కులమ్మిటి కారుతుంది, ముక్కు మూసుకుపోతుంది, అలానే తలనొప్పి వస్తుందంటే నెగ్లెక్ట్ చేయొద్దండి. దీంట్లో బేసిక్గా ఏంటంటే ఎలర్జీ ప్రాబ్లమ్ని చెక్ చేసుకోవాలి, సైనసైటిస్ ప్రాబ్లమ్ని చెక్ చేసుకోవాలి, ముక్కులో ఉన్న అనటామికల్ అబ్నార్మాలిటీస్, అది డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ కావచ్చు, టర్బినేట్ హైపర్ట్రోఫీ కావచ్చు, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఎవరికైనా కూడా ఈ ముక్కు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే నేసల్ ఎండోస్కోపీ ఒకటి, సిటీ స్కాన్, పిఎన్ఎస్ ఒకటి, అలానే తుమ్ములు ఎక్కువ ఉంటే ఎలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ ఒకటి చేసుకోవాలన్నమాట. ఈ టెస్ట్లో మనకి మెయిన్గా ఎండోస్కోప్ చూసామనుకోండి, ముక్కులో బోను వంకర ఉందా, కండ పెరిగిందా, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉందా, పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, అలానే ముక్కు నిండా మ్యూకస్ పస్ ఏమైనా ఉందా అనేది తెలుస్తుంది అన్నమాట. సిటీ స్కాన్లో మనకి పక్కనున్న సైనస్, మ్యాగ్జిలరీ సైనస్, ఇథమాయిడ్ సైనస్, ఫ్రాంటల్ సైనస్, స్పీనాయిడ్ సైనస్, వీటిల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని తెలుస్తుంది అన్నమాట. ఎలర్జీ టెస్ట్లో ఇప్పుడు మనకి బయట పొల్యూషన్ చాలా ఎక్కువ ఉండటం వలన దేని నుంచి పొల్యూషన్ వస్తుంది? కామన్గా మనం చూసినట్లయితే హౌస్ డస్ట్ నుంచి వస్తుంది, మైట్ నుంచి వస్తాయి, కొంతమంది పీజియన్స్ నుంచి వస్తాయి,
కొంతమందికి చెట్ల నుంచి వస్తాయి. సో దేని నుంచి ఎలర్జీ వస్తుందో తెలుసుకొని దాన్ని మనం అవాయిడ్ చేసినట్లయితే మనకి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు చూసినట్లయితే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండటం వలన ఇదేం చేస్తుందంటే మన మ్యూకోజాన్ని ఇన్ఫ్లేమ్ చేస్తాయి వైరల్ ఇన్ఫెక్షన్స్. దానివల్ల మనం చిన్న చిన్న వాటికి కూడా ఎలర్జీ అయ్యి హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది అనమాట. కొంతమంది టెస్ట్ చేస్తే అన్నిటికీ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి టెస్ట్ చేస్తే దేనికి ఎలర్జీ ఉండదు కానీ తుమ్ములు ఉంటా ఉంటాయి. దీన్ని ఏమంటామంటే హైపర్ సెన్సిటివ్ మ్యూకోజ్ ఆఫ్ ద నోస్ అంటాం అనమాట. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ఎండోస్కోపీ, సిటీ స్కాను, ఎలర్జీ టెస్ట్ చేసుకొని కంబైన్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలండి. అది మెడిసిన్స్ ద్వారా కావచ్చు, సర్జరీ ద్వారా కావచ్చు, ఇమ్యునోథెరపీ ద్వారా అయినా కావచ్చు. మనం అట్లా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే మందులు వాడుతూ ఉంటారు, తగ్గదంటారు. కొంతమంది సర్జరీ చేయించుకున్న తర్వాత నెగ్లెక్ట్ చేస్తారు, దాని తర్వాత అది ప్రాబ్లం రికర్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళని జాగ్రత్తగా అసెస్ చేసి సర్జరీ ఇండికేషన్ ఉంటే సైనస్ సర్జరీ చేసి దాని తర్వాత వాళ్ళు నేసల్ హైజీన్ని అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవటం, ముక్కును వాటర్తో శుభ్రం చేసుకోవటం చేసుకుంటా వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వైరల్ వ్యాక్సిన్స్ చేయించుకుంటా ఉన్నట్లయితే యూజువల్గా ఈ సైనసైటిస్ ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది ఇది మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటారు, కానీ మనం మంచి ట్రీట్మెంట్ తీసుకుంటా మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయినట్లయితే యూజువల్గా ఈ సైనసైటిస్ క్యూర్ అవుతుంది అనమాట. మీకు ఎవరికైనా ముక్కు సంబంధించిన సైనస్ ప్రాబ్లమ్స్ అంటే ఎలర్జీ కావచ్చు, కారటం కావచ్చు, ముక్కు మూసుకోవడం కావచ్చు, ఇబ్బంది ఉన్నట్లయితే మీరు హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ అవసరమైన టెస్టులు చేసి అడ్వాన్స్డ్ సర్జరీస్ ద్వారా మీ ముక్కు సైనస్ని క్లియర్ చేసి దాంతోపాటు ఎలర్జీ ట్రీట్మెంట్ ద్వారా ఎలర్జీని కూడా కంట్రోల్ చేసి మీకు ఈ సైనసైటిస్ ఎలర్జీని పూర్తిగా నయం చేసే అవకాశాన్ని కల్పిస్తారు.